బ్యాక్ టు మై ఛానల్. నా పేరు తేజస్విని. నేను మీకు స్కిన్ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్ ఇస్తుంటాను అనమాట. ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ tejaswini_pukala. ఒకవేళ ఇదే కనుక మీరు నా ఛానల్లో చూసే ఫస్ట్ వీడియో అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హెయిర్ కేర్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి నేను ఇవాళ చెప్పబోతున్నాను. దాంతోపాటుగా డిఫరెంట్ టైప్స్ అందులో చెప్పబోతున్నాను. ఈలోగానే మీరు గెస్ట్ చేశారంటే కమెంట్ చేయండి లేదా వెయిట్ చేయండి. సో ఇవాళ మనం చేయబోయే వీడియో హెయిర్ సీరం మీద. హెయిర్ సీరం చాలా పాపులర్ అయింది కదా ఈ కాలంలో, ఈ జనరేషన్లో. ఒకప్పుడు హెయిర్ సీరమ్స్ అంతా లేవు, బట్ ఇప్పుడు హెయిర్ సీరం అనేది అందరూ వాడేది. సో ఈ హెయిర్ సీరం అంటే ఏంటి, ఎలా వాడాలి, ఏ హెయిర్ వాళ్ళు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, వెన్, హౌ, వేర్, బెనిఫిట్స్, ఇవన్నీ నేను మీకు చెప్తానన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ముందుగా హెయిర్ సీరం అంటే ఏంటో తెలుసుకుందాం. హెయిర్ సీరం అంటే ఏంటి? హెయిర్ సీరం అనేది లిక్విడ్ ట్రీట్మెంట్ అనమాట. సో హెయిర్ సీరంలో ఉండేది ఏంటి? ఏదో ఒక కెమికల్ ఉంటుంది కదా, మనందరికీ డౌట్ వస్తుంది ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు, అరే ఇందులో ఉంటుంది. బేసికల్గా హెయిర్ సీరమ్స్లోని సిలికాన్స్ ఉంటాయన్నమాట. సో ఈ హెయిర్ సీరమ్స్ అనేవి హెయిర్ మీద ఒక థిన్ లేయర్లో ఫామ్ అవుతాయి. థిన్ లేయర్లో ఫామ్ అయ్యి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో హెయిర్ సీరమ్స్ బేసికల్లీ ఒక లిక్విడ్ ట్రీట్మెంట్ కంటైనింగ్ సిలికాన్స్ హెయిర్ ప్రొటెక్షన్ కోసం. సో హెయిర్ సీరమ్స్లోని డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హెయిర్ సీరంలో వేరియస్ డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి అసలు నేను లిస్ట్ చేస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ వచ్చేసేటప్పటికి నేను చెప్పాను కదా, అది లిక్విడ్ ట్రీట్మెంట్ కాబట్టి ఫ్రిజ్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రిజ్నెస్ అంటే ఏంటి? హెయిర్ పైకి లేవడం, స్టిఫ్గా అలా ఇలా కొంచెంగా పైకి లేవడం అనమాట. యాక్చువల్లీ నాకు చాలా ఫ్రిజ్నెస్ ఉండేది, ఇప్పుడు నా కెరటిన్ ట్రీట్మెంట్ తర్వాత తగ్గింది. నెక్స్ట్ స్మూత్ చేస్తుంది. హెయిర్ చాలా మందికి రఫ్గా ఉంటుంది, టచ్ చేసినప్పుడు మీకు కొంచెం ఆ రఫ్నెస్ అనేది తెలుస్తుంది, కానీ కొంతమందికి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో హెయిర్ సీరమ్స్ వాడితే హెయిర్ని స్మూత్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రిజ్ కంట్రోల్ అయిపోయింది, స్మూత్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి డ్రై హెయిర్కి మాయిశ్చర్ ఇస్తుంది. డ్రై హెయిర్ అంటే ఏంటి? యూజువల్గా హెయిర్ని ఎండ్స్లో ఇలా పట్టుకున్నప్పుడు అవి ఇలా బెండ్ అవ్వకుండా స్టిఫ్గా ఇలా నించొని ఉంటే దాన్ని డ్యామేజ్డ్ హెయిర్, డ్రై హెయిర్ అని అంటారనమాట. సో ఈ డ్రై హెయిర్కి ఎప్పుడైతే మనం సీరం అప్లై చేస్తామో మాయిశ్చర్ వస్తుంది. మాయిశ్చర్ వచ్చి అది కొంచెం నార్మల్ హెయిర్ కింద మారుతుంది. నెక్స్ట్ హీటింగ్ అప్లయన్సెస్, హెయిర్ స్ట్రైట్నర్ కానీ హెయిర్ కర్లర్ కానీ వాడినప్పుడు హెయిర్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది హెయిర్ సీరం వాడితే. నెక్స్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే పొల్యూషన్. మనకి చాలామందికి తెలియదు ఏంటి అంటే, హెయిర్ బయటికి వెళ్తే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితే హెయిర్ పాడవుతుందని. బట్ ఇట్ ఈస్ ట్రూ. హెయిర్ అనేది మనం బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితే హెయిర్ పాడవుతుంది. హెయిర్లోని క్యూటికల్స్ ఉంటాయి హెయిర్ లేయర్లోని. సో క్యూటికల్స్లోకి పొల్యూషన్ వెళ్ళినప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి హెయిర్ బ్రేక్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ ఫామ్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం సీరం అప్లై చేస్తామో ఒక థిన్ లేయర్ లాగా హెయిర్ మీద ఫామ్ అయ్యి ఈ పొల్యూషన్ నుంచి హెయిర్ని కాపాడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే, చాలామందికి ట్యాంగిల్స్ ఉంటాయి, చిక్కులు ఉంటుంది హెయిర్, చాలా త్వరగా విడదు. సాఫ్ట్ స్మూత్ హెయిర్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు, బట్ కర్లీ హెయిర్, వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకి త్వరగా చిక్కులు పడిపోతాయి అన్నమాట. సో సీరం వాడినప్పుడు చిక్కులు తీయడం ఈజీగా ఉంటుంది, త్వరగా డీటాంగిల్ చేయొచ్చు. హెయిర్లో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి స్ప్లిట్ ఎండ్స్. ఎప్పుడైతే సీరం వాడతామో స్ప్లిట్ ఎండ్స్ అనేవి కవర్ అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్ మీద ఒక లేయర్లో ఫామ్ అయ్యి స్ప్లిట్ ఎండ్స్ అనేవి కనిపించాయి అనమాట. ఇది కూడా ఒక బెస్ట్ బెనిఫిట్ సీరమ్స్ది. సో ఇవన్నిటికి ఎడిషన్గా ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే షైన్. హెయిర్ షైనీగా మారుతుంది. సో సీరం అనేది ఏంటంటే ఆయిల్ బేస్లో వస్తుంది అనమాట. దీని మీద ఎప్పుడైతే లైట్ పడినప్పుడు షైన్ అవుతుంది అది. సో హెయిర్కి అడిషనల్ షైన్ యాడ్ చేస్తుంది. సో హెయిర్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో బెనిఫిట్స్ అయితే చూసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఎలా వాడాలో చూద్దాం. సో హౌ టు అప్లై అ సీరం. సీరంని అప్లై చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది.
చాలా మందికి అది తెలియదు. సో ఆ ప్రొసీజర్ని కొంచెం మోడిఫై చేసుకుంటే హెయిర్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సీరమ్ని యూజువల్గా మనం షాంపూ చేశాక, కండిషనింగ్ చేశాక వాడతాం. సీరమ్ని లీవ్ ఇన్ కండిషనర్ అని కూడా అంటారు అనమాట. లీవ్ ఇన్ కండిషనర్ అంటే ఇప్పుడు కండిషనర్ ఉందనుకోండి, కండిషనర్ దేనికి వాడతాము? హెయిర్లోని ఫ్రిజ్నెస్, స్మూత్నెస్ పెంచడానికి. సో అది పెట్టి ఒక 5 to 10 minutes నుంచి వాష్ చేసేస్తాం. కానీ సీరం అలా కాదు. సీరమ్ని లీవ్ ఇన్, సీరమ్ని వదిలేసేయడమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరం అనేది షాంపూ కండిషనింగ్ అయ్యాక వాడతారు. సీరమ్ ఈజ్ బేసికలీ ఫర్ రిపేరింగ్. సో షాంపూ కండిషనింగ్ అయ్యాక హెయిర్ వెట్గా ఉంటుంది కదా, వెట్ హెయిర్ని కొంచెం డ్రై చేసుకోవాలి. అలానే పూర్తిగా డ్రై చేయకూడదు. డ్యాంప్ హెయిర్గా ఉన్నప్పుడు సీరమ్ని అప్లై చేయాలి. సో సీరం అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. సో దాన్ని ఏం చేయాలంటే ముందుగా మనం హెయిర్ని డ్యాంప్గా ఉంచుతాం కదా, చెప్పాను కదా నేను పూర్తిగా డ్రై చేయకుండా డ్యాంప్గా ఉంచాలని. ఈ ప్రాసెస్లో సీరం అనేది మనం వాడే ఏ సీరం అయినా 2 to 3 drops మన హ్యాండ్ మీద తీసుకొని ఒక 5 to 6 seconds దాన్ని అలా వదిలేస్తే అది కొంచెం లిక్విడ్ ఫామ్లో అవుతుంది అనమాట. సో అప్లై చేయడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, అండ్ హెయిర్కి కూడా బాగా పడుతుంది. ఇలా డ్యాంప్ హెయిర్ మీదనే సీరం అప్లై చేయాలి. ఎందుకు అంటే డ్యాంప్ హెయిర్, మాయిశ్చర్ ఉన్న హెయిర్ మీద అప్లై చేస్తే సీరం అనేది లాక్ అవుతుంది. లాక్ అయ్యి లేయర్ లాగా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. సో సీరం అనేది ఎలా అప్లై చేయాలి? సీరం అనేది మన హెయిర్ లెంత్ బట్టి, వాల్యూమ్ బట్టి అప్లై చేయాలన్నమాట. కొంతమందికి థిన్ హెయిర్ ఉంటుంది. థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు తక్కువ సీరం అప్లై చేసుకోవాలి. థిక్ అండ్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువ సీరం అప్లై చేసుకోవాలి. ప్లస్ స్కాల్ప్ అనేది కొంతమందికి ఆయిలీగా, గ్రీజీగా ఉంటుంది. సో వాళ్ళు తక్కువ సీరం అప్లై చేయాలి, ఎక్కువ సీరం అప్లై చేయకూడదు. ఆయిలీ కన్సిస్టెన్సీ ఉంటుంది. సీరం అనేది గ్రీజీగా ఉండదు, బట్ ఆల్రెడీ గ్రీజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్లై చేయకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీరం అప్లై చేసినప్పుడు సీరం అనేది ఎప్పుడు కూడా రూట్స్కి అప్లై చేయకూడదు, అంటే స్కాల్ప్ దగ్గర అప్లై చేయకూడదు. సీరం ఎప్పుడు కూడా టిప్స్కి అప్లై చేయాలి. అట్లీస్ట్ మన స్కాల్ప్ నుంచి 2 to 3 inches హెయిర్ వదిలేసి సీరమింగ్ చేస్తే హెయిర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. స్కాల్ప్కి అప్లై చేస్తే స్కాల్ప్కి ఏమైనా తగిలితే సీరంలో చాలా కెమికల్స్ ఉంటాయన్నమాట. దాని వలన హెయిర్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సీరమింగ్లో ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే వెట్ హెయిర్ మీద సీరం రాసేసాక చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది సీరం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిందా లేదా, రూట్స్కి టచ్ అవ్వకుండా టిప్స్కే ఉందా లేదా. టిప్స్కి ఎక్కువ రాయాలన్నమాట. స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ పొల్యూషన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువగా మనం రూట్స్కి రాయకుండా టిప్స్కి రాయాలి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి సీరం రాయంగానే కోమ్ పెట్టి కోమ్ చేస్తే చిక్కులున్నా, ట్యాంగిల్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోయి హెయిర్ అంతా సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ హెయిర్ని కోమ్ చేయక్కర్లేదు. ఆ వెట్నెస్ మీద, ఆ సీరం మీద మీకు ఈజీగా కోమ్ వెళ్ళిపోయి డీటాంగిల్ అయిపోయి హెయిర్ అనేది సెట్ అయిపోతుంది. సో సీరమ్స్లో మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్పనా. చాలామంది హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ కర్లింగ్కి వెళ్తారు. సో సీరమ్ని దానికి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. దానిలో మనకి హీట్ డ్యామేజ్ ఉంటుంది, హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. కానీ సీరం వాడి కూడా మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. అంటే సీరం అప్లై చేసి ప్రెషర్ పెట్టి కోమ్ పెట్టి కింద దువ్వితే హెయిర్ స్ట్రైట్నింగ్ వస్తుంది. సో దానివల్ల మనం హీట్ డ్యామేజ్ అనేది తగ్గించవచ్చు. న్యాచురల్గా సీరం వల్ల అసలు ఏ డ్యామేజ్ ఉండదు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అనమాట సీరం మీద. చాలా మందికి తెలియనిది ఏంటి అంటే ఈ సీక్రెట్ టిప్. సీరం అనేది హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ, హెయిర్ కర్లింగ్ కానీ హీటింగ్ టూల్స్ వాడే ముందు హెయిర్కి రాస్తే ఆ హీటింగ్ టూల్స్ వల్ల అయ్యే డ్యామేజ్ తగ్గుతుంది. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అంటే చాలామంది ఇష్టపడతారు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడం, కానీ ఆ డ్యామేజ్ ఎలా తగ్గించాలో తెలియదు. కానీ సీరం అనే ఒక సింపుల్ స్టెప్తోని సీరం రాయడం వలన ఆ డ్యామేజ్ అనేది తగ్గించవచ్చు. ఇంకో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా మందికి సీరంకి ఆయిల్కి మధ్య డిఫరెన్స్ తెలియదు. రెండు ఒకటే అనుకుంటారు. అంటే ఆయిల్ రాసాం కదా సీరం అక్కర్లే, సీరం రాసాం కదా ఆయిల్ అక్కర్లే అనుకుంటారు. అది చాలా రాంగ్. సో ఆయిల్కి సీరంకి మధ్య ఇప్పుడు నేను డిఫరెన్స్ చెప్పబోతున్నాను. ఆయిల్ ఏంటి అంటే మనం హెయిర్ రూట్స్ దగ్గర అప్లై చేస్తాం, రూట్స్ అండ్ టిప్స్ రెండిటికి అప్లై చేస్తాం. సో ఆయిల్ అనేది ఏంటంటే మనం రూట్స్కి అప్లై చేస్తాం, స్కాల్ప్ దగ్గర, అండ్ ఈవెన్ టిప్స్కి కూడా అప్లై చేస్తాం. ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే హెయిర్ యొక్క క్యూటికల్స్ లోపలికి వెళ్ళి హెయిర్ని, డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది, హెయిర్కి మాయిశ్చర్ ఇస్తుంది అనమాట. సీరం అలా చేయదు. సీరం అనేది క్యూటికల్స్ లోపలికి వెళ్ళదు.
సీరం ఓన్లీ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది, అంటే ఒక ప్రొటెక్షన్ లేయర్ అనమాట. అది రిపేరింగ్, ఇది ప్రొటెక్షన్. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. రెండిటితోని అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హెయిర్ ఆయిల్ ఇంపార్టెంట్, హెయిర్ సీరం కూడా అంతే ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా హెయిర్ సీరం అనేది మనం హెయిర్ బాత్ తర్వాత రాయాలి అని. అలానే కాదు, హెయిర్ మన ఫ్రిజ్నెస్ బట్టి, మన హెయిర్ ఉన్న ఫ్రిజ్నెస్ బట్టి లేదా డ్యామేజ్ బట్టి మనం రోజు వాడుకోవచ్చు. రోజుకి 2-3 టైమ్స్ కూడా వాడుకోవచ్చు. లైక్ నా హెయిర్ చాలా ఫ్రిజ్గా ఉండేది. నేను కెరటిన్ ట్రీట్మెంట్ చేసుకున్నాక నాకు అడ్వైస్ చేశారు, మీ హెయిర్కి మాయిశ్చర్ అనేది చాలా రావాలి, చాలా ఇంపార్టెంట్. హెయిర్ తీసుకుంటుంది మాయిశ్చర్. సో సీరం అప్లై చేయండి. మీరు ఎంత సీరం అప్లై చేసినా హెయిర్ అంత తీసుకుంటుంది. మీరు దాన్ని అప్లై చేయండి, మీ హెయిర్ అనేది ఫ్రిజ్నెస్ తగ్గుతుంది. అండ్ ఐ డిడ్, నేను చాలా రిజల్ట్స్ చూసాను అనమాట. షాంపూ చేసినప్పుడు హెయిర్ అనేది డ్యాంప్గా ఉంటుంది, సీరం అప్లై చేస్తాం. కానీ షాంపూ చేయనప్పుడు, ఇప్పుడు రోజు అంటే షాంపూ చేయం కదా, కానీ నేను రోజు సీరం అప్లై చేయమంటాను. సో అప్పుడు ఏం చేస్తాం, దానికి నేను మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. సో యూజువలీ మన హెయిర్కి మాయిశ్చర్ ఉండగానే సీరం అప్లై చేయాలి. షాంపూ చేసినప్పుడు అయితే మాయిశ్చర్ ఉంటుంది, కానీ నార్మల్ టైంలో ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సో నేను ఒక స్ప్రే బాటిల్, నా ఓన్ స్ప్రే బాటిల్ నేను క్రియేట్ చేసుకున్నా. ఇది జస్ట్ సింపుల్ వాటర్ అనమాట, ఇందులో ఏం లేదు. ఒక స్ప్రే బాటిల్లో వాటర్, ఇది నేను వేసి పెట్టుకుంటా. నైట్ పడుకునే ముందు కానీ లేదా ఆఫ్టర్ బాత్ ఎప్పుడైనా నేను సీరం రాయాలంటే ఈ స్ప్రే బాటిల్ వాడి జస్ట్ సింపుల్గా వాటర్ని స్ప్రే చేసి నేను సీరం రాస్తాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అది ఎలానో. ఇప్పుడు నా ఈ హెయిర్ తీసుకుందాం. సో దీని మీద జస్ట్ సింపుల్గా వాటర్ని స్ప్రే చేస్తున్నాను నేను. అండ్ ఎనీ సీరం, సో నా దగ్గర ఉన్నది లారియల్ టోటల్ రిపేర్ 5 సీరం. సో నేను ఇది వాడి చాలా చిన్న అమౌంట్, ఒక 4 to 5 సెకండ్స్ దీన్ని మీరు ఇలా వదిలేసేయండి. కొంచెం అది లిక్విడ్లా అవుతుంది. తర్వాత 2 హ్యాండ్స్తోని రబ్ చేసి డౌన్వర్డ్ మోషన్స్లోని సీరం అనేది అప్లై చేయాలి. మీరు సీరం మీద ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ అనేది మీకు స్ట్రైట్గా వస్తుంది, మీకు కావాల్సిన స్ట్రైట్నెస్ కూడా వస్తుంది. సో చూసారు కదా, నేను సీరం అప్లై చేస్తాను, నా హెయిర్ అంతా కూడా సెట్ అయిపోయింది. ఇంత సింపుల్ అనమాట. రోజు అప్లై చేసుకోవాలంటే జస్ట్ ఇలా ఒక స్ప్రే బాటిల్ పెట్టుకోండి, వాటర్ పెట్టుకోండి, వాటర్ని స్ప్రే చేసి సీరం అప్లై చేయండి. కానీ వాటర్ని పెట్టి మాత్రం అప్లై చేయడం ఇట్ ఈస్ అ మస్ట్. సో నేను ఇప్పుడు మీకు మీ హెయిర్ టైప్ బట్టి ఎలాంటి సీరం వాడాలి. సీరమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని సీరమ్స్లో కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ ఉండడం లేదా కొన్ని స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉండడం. సో దాన్ని బట్టి మన ఏ హెయిర్ టైప్కి ఏది వాడాలి అనేది నేను చెప్తాను మీకు. ఒకవేళ మీ హెయిర్ డ్రైగా ఫ్రిజీగా ఉందంటే, అంటే మీ హెయిర్లో అస్సలు మాయిశ్చర్ కంటెంట్ లేదు, మీ హెయిర్కి హైడ్రేషన్ కావాలి, మాయిశ్చర్ కావాలి అన్నప్పుడు రోజ్వుడ్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ మరూలా, ఈ మూడిట్లో ఏ ఒక ఇంగ్రీడియంట్ ఉన్న సీరంనైనా మీరు వాడచ్చు. ఈ 3 ఏంటి అంటే హైడ్రేషన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో సీరం చూస్ చేసుకున్నప్పుడు డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు చూసుకొని అట్లీస్ట్ 1 ఉన్నా కూడా ఆ సీరంని చూస్ చేసుకో. ఒకవేళ మీకు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉంది అంటే, బ్రేక్ అవుతుంది హెయిర్ ఈజ్ బిల్డప్ ఆఫ్ ప్రోటీన్, హెయిర్ ప్రోటీన్తో తయారైంది, అంటే మీకు ప్రోటీన్ అనేది తక్కువ ఉంది, సో స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి. సో సీరం అనేది చూస్ చేసుకున్నప్పుడు కెరటిన్, హెయిర్ ప్రోటీన్ ఉన్నది, కెరటిన్ ఉండేది చూస్ చేసుకోండి. అది మీకు స్ప్లిట్ ఎండ్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒకవేళ మీ హెయిర్ కనుక హీట్ వలన నెక్స్ట్ పొల్యూషన్ వలన డ్యామేజ్ అయి ఉంటే మీరు సీరం విత్ లావెండర్ కానీ జోజోబా ఆయిల్ ఉన్నది కానీ యూస్ చేయండి. ఈ లావెండర్ అండ్ జోజోబా ఆయిల్ ఏంటంటే సూపర్ లైట్ వెయిట్ అనమాట. అస్సలు మీకు ఆ హెయిర్ మీద పడినట్టు కూడా తెలీదు, సూపర్ లైట్ వెయిట్ సీరమ్స్ ఇవి. సో మీ హీట్ డ్యామేజ్ కానీ పొల్యూషన్ వల్ల డ్యామేజ్ ఉన్న వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు చూసుకొని సీరమ్ని చూస్ చేయాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రీమ్ డ్రై హెయిర్ ఉంటే సీరమ్స్ క్రీమ్ ఫామ్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఆ క్రీమ్స్ ఏంటంటే మీకు నైట్ రాసి మొత్తం నైట్ అంతా వదిలేసేయడమే, సో మార్నింగ్కి సెట్ అవుతుంది. సో అలాంటి సీరమ్స్ క్రీమ్ ఫామ్లో ఉన్నవి చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు థిక్ హెయిర్ ఉంది, బుషీగా ఎక్కువగా వాల్యూమ్ ఎక్కువ ఉన్న హెయిర్ ఉంది అంటే ఆర్గన్ ఆయిల్ ఆర్ మొరాకన్ ఆయిల్, ఈ 2 ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి సీరమ్ని, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు కర్లీ హెయిర్ ఉందనుకోండి, కర్లీ హెయిర్ కోసం బెస్ట్ సీరం ఏంటి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఉండేవి తీసుకోవాలి. ఎలాంటివంటే జోజోబా ఆయిల్,
మరూలా, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది మీరు కర్లీ హెయిర్కి ప్రిఫర్ చేయొచ్చు. ఇవి మీకు హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో హెయిర్ మీ కర్ల్స్ అనేవి ఇంటెన్స్ అవుతాయి, మీ కర్ల్స్ని చాలా నీట్గా చూపిస్తుంది. ఒకవేళ మీ హెయిర్ కెమికల్ ట్రీట్మెంట్ అండర్గో అయింది, లేదా మీకు స్ట్రీక్స్ ఉన్నాయి, హెయిర్ కలరింగ్ ఉంది, సో అలాంటప్పుడు మీరు గ్రీన్ టీ కానీ కోకోనట్ ఆయిల్ ఉన్న హెయిర్ సీరమ్ని అప్లై చేస్తే మీకు కలర్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ హెయిర్కి కూడా చాలా సేఫ్. సో ఇవి డిఫరెంట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఉన్న సీరమ్స్ అనమాట. ఇది మీరు సర్చ్ చేసి పెట్టచ్చు. నేను మీకోసం ఆల్రెడీ కొన్ని సర్చ్ చేసి డిస్క్రిప్షన్లోని పెట్టాను. మీ హెయిర్ టైప్కి మీకు సూటబుల్ అయిన సీరం, యూ కెన్ చెక్ దట్ అవుట్. మీరు చూసి మీకు హెల్ప్ఫుల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఒక 2 సీరమ్స్ మీకు చూపించబోతున్నాను. నేను వాడే ఒక 2 సీరమ్స్. సో నా దగ్గర ఉన్న 2 సీరమ్స్ వచ్చేసేటప్పటికి ఒకటి లారియల్ ప్యారెట్స్ టోటల్ రిపేర్ 5, ఇంకోటి కార్డియో ప్రొఫెషనల్స్ అసాయ్ ఆయిల్ అనమాట. ఇది రిపేర్ అండ్ ప్రొటెక్షన్కి, ఇది కెరటిన్కి. సో ఇది మెయిన్గా ఏంటంటే హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, పొల్యూషన్ కానీ డ్యామేజ్డ్ హెయిర్ కానీ. సో ప్రొటెక్టింగ్ అండ్ స్మూత్నింగ్. ఇది కెరటిన్ అనమాట. ఇది కెరటిన్ ట్రీట్మెంట్ కోసం అని నేను యూస్ చేస్తున్నాను. అంటే హెయిర్కి ప్రోటీన్ ఇస్తుంది అండ్ హెయిర్ని ఫ్రిజ్ ఫ్రీ, స్మూత్గా షైన్ ఇస్తుంది అండ్ ఇట్స్ వెరీ నైస్. సో ఈ రెండు చాలా బాగున్నాయి. ఇది కొంచెం కాస్ట్లీ, బట్ ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ వెరీ ఎఫెక్టివ్. నేను ఇది మిమ్మల్ని చూస్ చేసుకోమని చెప్తున్నాను. నాకైతే ఇది చాలా నచ్చింది. చాలా లైట్ వెయిట్ దీని ఫార్ములా, ప్లస్ దీన్ని అప్లై చేసుకున్నప్పుడు మనకి ఆ స్మూత్నెస్ అనేది తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట హెయిర్లో. సో హెయిర్ కేర్లో హెయిర్ సీరం అనేది చాలా ఇంపార్టెంట్. షాంపూ, కండిషనింగ్, సీరం, ఈ 3 స్టెప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు దీన్ని కేర్ఫుల్గా పాటిస్తే, కేర్ఫుల్గా ఫాలో అయితే మీ హెయిర్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు, మీరు చూడొచ్చు కూడా. అండ్ బేసింగ్ ఆన్ ద ఫ్రిజ్నెస్, మీకున్న ఫ్రిజ్ బట్టి, డ్యామేజ్డ్ హెయిర్ బట్టి మీరు హెయిర్ సీరమింగ్ అనేది చేసుకోవచ్చు. డైలీ 2 or 3, మరీ ఎక్కువ చేయొద్దు, బట్ 2 or 3 మీరు చేసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఐ హోప్ నా ఈ వీడియో సీరమ్స్ మీద మీకు చాలా హెల్ప్ అయిందని చెప్పి, ప్లీజ్ డూ టెల్ మీ ఇన్ కమెంట్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.